ఏపీలో రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతుందా? ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైందా? షర్మిలను చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతున్నారా? షర్మిల కాంగ్రెస్లో చేరికపై సజ్జలకు స్ట్రాంగ్ కౌంటర్ వచ్చినట్లేనా? టేక్ ఏ లుక్. వైఎస్ షర్మిల ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరికపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం చంద్రబాబు కుట్ర అని ఆయన అన్నారు. అయితే షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని కూడా తేల్చి చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదని, అలాంటి పార్టీని అసలు పట్టించుకోమని సజ్జల వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇక సజ్జల వ్యాఖ్యలపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అధికారం కోల్పోతున్నామనే భయంతో సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ అధికార దాహంతో గత ఎన్నికల సమయంలో రాజశేఖర రెడ్డి మరణాన్ని వాడుకుని ప్రజల ముందుకొచ్చాడని తప్పుడు ప్రచారాలు చేసి అసత్యాలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేశారని సుంకర పద్మశ్రీ విమర్శించారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య మాటల దాడి మొదలైనట్లు తెలుస్తోంది. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై అనుమానాలుంటే అధికారంలో ఉన్న 4.5 సంవత్సరాలుగా ఏం చేశారని, విచారణ ఎందుకు చేయలేదు అంటూ సుంకర పద్మశ్రీ సజ్జల్ని ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని గౌరవించి పార్టీలోకి వచ్చారని, రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆఖరి కోరిక అనే విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు షర్మిల వచ్చారని తెలిపారు. షర్మిలను చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ అంటే రాష్ట్ర ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు ఎందుకు అవకాశం ఇచ్చామా అని బాధపడుతున్నారని సజ్జలకు సుంకర పద్మశ్రీ గట్టిగానే జవాబిచ్చారు. అంతేకాదు, కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులకు సిగ్గుండాలి. కేసులకు భయపడి జైల్లోకి వెళ్లాల్సి వస్తుందని, బీజేపీతో లోపాయకారి ఒప్పందం పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ కేంద్రం ముందు జగన్ మోకరిల్లుతున్నారని, రాష్ట్రంలో భూ కబ్జాలు, దోపిడీలతో ప్రజలను వైఎస్ఆర్సీపీ నాయకులు హింసిస్తున్నారని, ప్రతిపక్షాలపై కుట్రలు పన్ని అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు రాజశేఖర రెడ్డి కళ పోలవరం ప్రాజెక్టును కూడా నేటికి జగన్ పూర్తి చేయలేకపోయాడని సుంకర పద్మశ్రీ విమర్శించారు. జగన్ అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసిన చెల్లిని కూడా కనీసం పట్టించుకోలేదని, షర్మిల పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకుంటే సజ్జలతో జగన్ వచ్చినట్లు మాట్లాడించాడని అన్నారు. అంతేకాదు, మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ఆర్ మరణాన్ని వాడుకొని కాంగ్రెస్ పార్టీపై బురద చల్లేందుకు చూస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ పేరు జగన్ సర్వనాశనం చేశారని, రాజశేఖర రెడ్డి ఆశయాలకు నిజమైన వారసులు కాంగ్రెస్ వాదులే అంటూ సుంకర పద్మశ్రీ అన్నారు. మొత్తానికి అటు వైసీపీ నుంచి కాంగ్రెస్ ని విమర్శిస్తే ఇటు ఇంతకు రెట్టింపుగా కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. చూడాలి మరి రానున్న ఎన్నికలో ఎవరి రాజకీయం ఎలా నడుస్తుందో అన్నది.